రాష్ట్ర పునర్విభజనతో ఏపీ తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు ఏపీ సీఎం చంద్రబాబు. విభజన సమస్యలపై చర్చిద్దాం, మీ దగ్గరే మీటింగ్ పెట్టండి, వచ్చి కలుస్తా, పరిష్కార మార్గాలు చూద్దామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదన చేశారు. ఈ నెల 6న కలిసి చర్చిద్దామంటూ తెలంగాణకు సీఎంకు ఓ లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పునర్విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన కీలక హామీలు, క్లిష్టమైన సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ముఖాముఖి సమావేశమై చర్చిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిగాయని, అయినా క్లిష్టమైన సమస్యలు అలాగే ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. పొరుగు రాష్ట్రాల పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందన్న చంద్రబాబు, విభజన జరిగి 10 ఏళ్లు కావస్తున్నప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో సంక్షేమం, ఇతర అంశాల విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. వీటన్నింటినీ ముఖాముఖి చర్చలతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఈ నెల 6వ తేదీ శనివారం మధ్యాహ్నం మీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకుందామంటూ చంద్రబాబు ప్రతిపాదన పంపించారు. ఈ నెల 4వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పర్యటన తర్వాత చర్చలు జరుపుదామంటూ చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.